ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తున్నాం. ఈరోజు మీ స్కూల్కి ముఖ్యంగా ఎందుకు వచ్చామంటే చిన్న అవేర్నెస్ కండక్ట్ చేద్దాం. దేని గురించి అంటే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ ఐడియా ఉందా మీకు? మీ బుక్స్ వెనకాల ఉంటుంది, ఏంటిది అది? 102. ఎందుకు యూజ్ అవుతుంది తెలుసా? ఎందుకు యూజ్ అవుతుంది చెప్పండి ఎవరైనా ఓకే, ఐడియా ఉంది మీకు. సో ఎందుకు వర్క్ చేస్తుందంటే చిన్న పిల్లలు అంటే 18 years బిలో అమ్మాయికి లేదంటే అబ్బాయికి ఎలాంటి సమస్య వచ్చినా 1098 అనేది హెల్ప్ చేస్తుంది. ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్ మ్యారేజ్ జరిగింది ఒక విలేజ్లో, అది లీగలా ఇల్లీగల్ కదా. మరి అది ఎవరు డీల్ చేయాలి? పోలీస్ వాళ్ళు డీల్ చేయరు. అది ఎవరు డీల్ చేస్తారు? 1098 చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళు డీల్ చేస్తారు. ఏ విధంగా హెల్ప్ చేస్తారంటే ఒక ప్రదేశంలో ఒక చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంది, వాళ్ళ వరకు ఇన్ఫర్మేషన్ పోయింది, వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే వచ్చి ఆ చైల్డ్ మ్యారేజ్ని ఆపడం లేదంటే రద్దు చేయడం చేస్తారు. ఒక ఇల్లీగల్ పనిని ఆపిన వాళ్ళం అవుతాము కదా. సో మీరు ఏం చేయాలంటే మీ ఊర్లో లేదంటే మీ ఇంటి చుట్టుపక్కల లేదంటే మీ ఇంట్లోనే ఎప్పుడైనా చైల్డ్ మ్యారేజ్ చేస్తున్న ఉద్దేశం ఉన్నా లేదంటే చేస్తున్నా మీరు వెంటనే ఏం చేయాలి? చెప్పాలి, మీ పేరెంట్స్కి చెప్పాలి ఇది ఇల్లీగల్ పని చేయకూడదు, చైల్డ్ మ్యారేజ్ ఓకేనా. ఒక లీగల్ ఏజ్ అనేది మన గవర్నమెంట్ సెట్ చేయబడింది కదా. వాట్ ఈస్ ద ఏజ్ ఫర్ లీగల్ మ్యారేజ్ మన ఇండియాలో? 18 ఫర్ గర్ల్స్, ఫర్ బాయ్స్. సో ఈ 18 ఫర్ గర్ల్స్, 21 ఫర్ బాయ్స్ ఇంప్లిమెంట్ కాలేదు. సో దీన్ని దాటి ఎవరైనా మ్యారేజ్ చేస్తే అది ఇల్లీగల్ కిందికి వస్తుంది కదా. కాబట్టి మనం చదువుకుంటున్నాం, మనకు లీగల్ ఏంటి ఇల్లీగల్ ఏంటి అనే విషయాలు తెలుసు కాబట్టి మనం వెంటనే మన పేరెంట్స్కి చెప్పాలి, లేదంటే స్కూల్ టీచర్స్కి చెప్పాలి, లేదంటే మీ సొసైటీలో అంగన్వాడీ టీచర్స్ లేదంటే వార్డ్ మెంబర్స్ ఇట్లా ఉంటారు కదా వాళ్ళకి చెప్పాలి ఇల్లీగల్ పని మనం ఆపాలి అని. ఇనిషియేటివ్ మనం తీసుకుంటూనే మనం చదువుకుంటున్న పిల్లలు కాబట్టి మనం ఒక అడుగు ముందుకు వేస్తేనే ఎవరైనా వస్తారు. అంతేనా? చెప్తారా? ఎక్కడైనా చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంది అంటే మీరు వెంటనే ఏం చేయాలి? మీ పేరెంట్స్తో డిస్కస్ చేయండి, పెద్దలతో డిస్కస్ చేయండి ఇది ఇల్లీగల్ అని, ఓకేనా. లేదంటే స్కూల్ టీచర్స్కో లేదంటే మీ బ్రదర్ సిస్టర్ చదువుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో ఫోన్ చేపియండి. ఒకవేళ ఫోన్ చేస్తే మా మీద వస్తుందా అని అనుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే మీ డీటెయిల్స్ అనేవి కాన్ఫిడెన్షియల్గా పెడతారు, మీ పేరు కానీ మీ ఊరు కానీ అడగరు. ఆ ఇన్సిడెంట్ అనేది ఎక్కడ జరుగుతుంది మాత్రమే ఇన్ఫర్మేషన్ తీసుకుంటారే తప్ప ఇన్ఫర్మేషన్ నుండి స్కూల్కి రాకపోయినా లేదంటే బెగ్గర్స్ ఉంటారు కదా చాలా మంది ఏం చేస్తారంటే చిన్నపిల్లలు స్కూల్కి పంపకుండా వాళ్ళను ఆడుకోవడానికి పంపడం, లేదంటే పనిలోకి తీసుకుపోవడం, స్కూల్కి పంపించకుండా పనిలో పెట్టడం, ఇవన్నీ ఏంటి ఇల్లీగల్ పనులు కదా. ఎవరు 14 years బిలో అమ్మాయి లేదంటే అబ్బాయి ఎక్కడ ఉండాలి? వాళ్ళు స్కూల్లో ఉండాలి, ఇంట్లో కూడా ఉండకూడదు, వాళ్ళు పనిలో కూడా ఉండకూడదు. తెలుసా మీకు? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఎక్కడ ఉండాలి? స్కూల్లో ఉండాలి, పనిలో పెట్టుకోకూడదు ఎవరు కూడా. ఈవెన్ పేరెంట్స్ అయినా వాళ్ళ పట్టణంలో కానీ బాల్య వివాహాలను నిరోధించడం నా సామాజిక బాధ్యతగా గుర్తించి పనిచేస్తాను. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు నాకు తెలిసిన నేను చూసిన వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కి పోలీస్ శాఖ 100 కి స్కోప్ సంస్థ వారికి పాఠశాల టీచర్లకి తక్షణమే సమాచారం ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ.